రాజశ్వ అశ్వ మేధ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞం తెలుసుకో కళ్ళు తెరిచి కామం క్రోధలోభం మోహ అహమే అణిచి అష్ట శక్తులిచ్చే దృష్టి వరమునీయ బ్రహ్మ బాబ పిలిచే 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 రాజశ్వ అశ్వ మేధ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞం తెలుసుకో కళ్ళు తెరిచి విసర్జించు వృధా కోర్కెలు నియంత్రించు తగా మాటలు సమర్పించు సదా చూపులు ప్రయత్నించు బాబా సూక్తులు తక్షణమే ఆచరించు బాబా ఆశయాలు తప్పకుండా ఉచ్చరించు బాబా ప్రవచనాలు సర్వలోక సారథైన ఈశ్వరుణ్ణి మనసునందు దీక్షతోటి నిలిపి ఎప్పుడు నీలో సహన శక్తి పెంచుకుంటూ అంతే లేని ఆత్మానందమంత పంచి ధన్యమై తరించు నేడే 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 రాజశ్వ అశ్వ మేధ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞం తెలుసుకో కళ్ళు తెరిచి స్మృతే మనకు సదా కవచమై స్వరాజ్యంకి అధికారివై దుర్గుణాల్ని చేసి త్యాగము పొంది దివ్య వరదానము దీర్ఘకాల అభ్యాసాన్ని చెయ్యాలి మనము రాజయోగ శక్తి పొంది మారేలా జగం మాయతోటి మభ్య పెట్టు మనుషులందు రావణుణ్ణి బట్టు పెట్టి శివుని రాజమే మళ్ళీ నేలపైనే విస్తరించి చింతే లేని బ్రహ్మ జ్ఞానమంత పంచి జగతినుద్ధరించు నేడే 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 రాజశ్వ అశ్వ మేధ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞం తెలుసుకో కళ్ళు తెరిచి కామం క్రోధలోభం మోహ అహమే అణిచి అష్ట శక్తులిచ్చే దృష్టి వరమునీయ బ్రహ్మ బాబ పిలిచే 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 రాజశ్వ అశ్వ మేధ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞం తెలుసుకో కళ్ళు తెరిచి. ఓం శాంతి. మురళీ డేట్ 18/8/2026. మధురమైన పిల్లలారా, విని వినిపించే మాటలపై విశ్వాసం ఉంచరాదు. ఒకవేళ ఎవరైనా వ్యర్థ విషయాలను వినిపిస్తే ఒక చెవి ద్వారా విని ఇంకొక చెవి ద్వారా వదిలేయండి. ప్రశ్న: ఏ పిల్లలైతే జ్ఞాన ఖుషీలో ఉంటారో వారి గుర్తులు ఏమిటి? వారు తమ పాత కర్మభోగ లెక్కాచారాలను సంతోషంలో మర్చిపోతూ ఉంటారు. జ్ఞాన సంతోషంలో దుఃఖము బాధను, దుఃఖ ప్రపంచాన్నే మర్చిపోతారు. ఇప్పుడు మేము సంతోషాల ప్రపంచంలోకి వెళ్తున్నామని రావణుడు శాపమిచ్చి దుఃఖీలుగా చేశాడని, ఇప్పుడు ఆ దుఃఖపూరిత చింతల ప్రపంచం నుండి వెలికి తీసి సంతోషాల ప్రపంచంలోకి తీసుకువెళ్లేందుకే తండ్రి వచ్చారని వారి బుద్ధిలో ఉంటుంది. పాట: మిమ్మల్ని పొంది మేము సర్వము పొందినాము. ఓం శాంతి. అత్యంత మధురమైన ఆత్మీక పిల్లలు పాటలు విన్నారు. తప్పనిసరిగా పిల్లలు ఖుషి పడాలి. ఎందుకంటే ఖుషి అంత ఆహారం ఇంకొకటి లేదని మహిమ ఉంది. ఆత్మీక పిల్లలు మీ అందరికీ అనంతమైన తండ్రి లభించాడో తండ్రి ఒక్కరే అంటారని పిల్లలకి తెలుసు. ఇతర పిల్లలు తయారైనప్పుడు వారికి కూడా అంతే ఖుషి కలుగుతుంది. మన రాజ్యం ఉండేదని తర్వాత పోగొట్టుకున్నామని
ఇప్పుడు మళ్ళీ రాజ్యాన్ని తీసుకుంటామని పిల్లలు మీకు తెలుసు. భారత్వాసీలకు ఇది సంతోషం కలిగించే వార్త కదా. కానీ బాగా విని అర్థం చేసుకున్నప్పుడే సంతోషం కలుగుతుంది. కల్పకల్పము తండ్రి వస్తారనే విషయం సంతోషం కలిగించేది కదా. తండ్రి జన్మ కూడా ఇక్కడే అని మహిమ చేయబడింది. పండగలని ఈ సమయానికి చెందినవే. తండ్రి వచ్చి మీకు చాలా సహజమైన మార్గాన్ని తెలియచేశారు. మనుషులకు అనేక రకాల చింతలు ఉన్నాయి. ఇక్కడ జ్ఞాన ఖుషీలో ఆ చింతలు దుఃఖాలు మొదలైనవి మర్చిపోతారు. ఎవరికైనా ఏదైనా జబ్బు నయమవుతూ ఉందంటే అందరికీ సంతోషం కలుగుతుంది కదా. జబ్బులు మొదలైనవి దుఃఖ విషయాలను మర్చిపోయినట్లు సంతోషంగా ఉంటారు. తల్లిగారింట్లో, అత్తగారింట్లో బంధువులు అందరూ సంతోషిస్తారు. మనమంతా విశ్వానికి యజమానులుగా ఉండేవారమని, తర్వాత మళ్ళీ రావణుడు శాపమిచ్చాడని పిల్లలు మీకు తెలుసు. ఇది చింత దుఃఖ ప్రపంచము. రేపు మళ్ళీ సంతోషాల ప్రపంచం వస్తుంది. సంతోషాల ప్రపంచం స్మృతిలో ఉంటే దుఃఖాలు చింతలు మొదలైనవి మర్చిపోతారు. ఇది తమో ప్రధాన ప్రపంచం. ఇక్కడ అనేక ప్రకారాల కర్మభోగం ఉంది. అబలల పైన కూడా ఎన్నో అత్యాచారాలు జరుగుతాయి. అనేక రకాల విఘ్నాలు వస్తాయి. ఈ విఘ్నాల కర్మభోగపు రోజులు కొంతకాలం మాత్రమే ఉంటాయి. ఇక కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయని తండ్రి ధైర్యం ఇస్తారు. కల్ప క్రితం కూడా ఇలా జరిగింది. కర్మభోగపు లెక్కాచారము సమాప్తం అవ్వాలి. సంతోషంలో వీటన్నింటినీ మర్చిపోతూ వెళ్ళండి. తండ్రిని వారసత్వాన్ని మాత్రమే స్మృతి చేస్తూ ఉంటే చాలు. వ్యతిరేకమైన పనులేవి చేయకండి. అలా చేసినట్లయితే ఇంకా ఎక్కువ శిక్షలు పొందుతారు. పదవి భ్రష్టులుగా అవుతారు. పిల్లల కర్తవ్యం ఒక్క తండ్రిని స్మృతి చేయడం. తండ్రి చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు నాశనం అవుతాయి. లెక్కాచారాలన్నీ సమాప్తమైపోతాయి. ఇక కొంచెం సమయమే మాత్రమే ఉన్నది. లెక్కాచారాన్ని సమాప్తం చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే మీరు గుడ్డివాళ్లకు కర్రలాగా అవుతారు. మీరు కూడా స్మృతి చేయండి. ఇతరులకు కూడా దారి చెప్పండి. విఘ్నాలైతే చాలా వస్తాయి. ఎంత వీలైతే అంత తండ్రి స్మృతిని చేయమని అందరికీ అర్థం చేయిస్తూ ఉండండి. మంత్రం కూడా చాలా ప్రసిద్ధిగాంచిందే. మన్మనాభవ అంటే, ఓ ఆత్మలారా, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ గతంలోని వికర్మలన్నీ భస్మమైపోతాయి. ఇందులో తిక్కపక్క పడే విషయమేమీ లేదు. కేవలం తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయిపోతారు. మనము 84 జన్మల చక్రంలో తిరిగి వచ్చామని మీకు తెలుసు. చక్రంలో తిరుగుతూ వచ్చారు. ఇక ముందు కూడా తిరుగుతూనే ఉంటారు. ఇది పాత ప్రపంచము, పురాతనమైన శరీరము. వీటిని మర్చిపోవాలి. ఇది ఆత్మల అనంతమైన సన్యాసము. వారిది హద్దు సన్యాసము. వారు ఇల్లు తలుపు వదిలి వెళ్తారు. నాటకంలో వారి పాత్ర కూడా ఉంది. మళ్ళీ ఇలాగే జరుగుతుంది. సెకండ్ ఏ డ్రామా అయితే జరిగిపోయిందో మళ్ళీ అదే డ్రామా పునరావృతం అవుతుంది. శాస్త్రాలన్నీ భక్తి మార్గంలోని పుస్తకాలు. భక్తి తర్వాత జ్ఞానం లభిస్తుంది. ఈ మెట్ల చిత్రాన్ని ఉపయోగించి ఇతరులకు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. ముఖ్యంగా చిత్రాలను మీ ఇంట్లో ఉంచుకోవచ్చు. త్రిమూర్తి చిత్రం కూడా ఎంతో స్పష్టంగా ఉంది. పైన శివుడు కూడా ఉన్నాడు. సూక్ష్మవతన వాసులైన బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా ఉన్నారు. వారిపైన ఉన్నతోన్నతమైన భగవంతుడు కూడా ఉన్నారు. తండ్రి నివసించే స్థానమే ఆత్మలైన మనం కూడా నివసించే స్థానమని పిల్లలకు అర్థం చేయిస్తారు. దానిని నిర్వాణ ధామము,
శాంతిధామమని పిలిచినా ఒక్కటే. శాంతిధామము అనే పేరు సరి అయినది. నిర్వాణధామము అంటే వాణి నుంచి అతీతమైన స్థానము, అంటే అది శాంతిధామము అయినట్లే కదా. అది శాంతిధామము. ఇక ఆ తర్వాత సుఖము, శాంతి సంపదల ధామము. ఆ తర్వాత మళ్ళీ అది దుఃఖము, అశాంతి ధామం అవుతుంది. సుఖధామంలో అయితే కుబేరుని ఖజానాలు ఉంటాయి. నేడు ఎలా ఉంది, రేపు ఎలా అవుతుంది? నేడు కలియుగ అంత్యము, రేపు సత్యయుగ ప్రారంభం అవుతుంది. రాత్రి పగలు ఉన్నంత తేడా ఉంది కదా. బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణుల పగలు, తర్వాత మళ్ళీ రాత్రి అని కూడా అంటారు. పగల్లో దేవతలుంటారు, రాత్రిలో శూద్రులుంటారు, మధ్యలో బ్రాహ్మణులైన మీరు ఉన్నారు. సంగమయుగం గురించి ఎవ్వరికీ తెలియదు. మనుషులు పూర్తిగా గాఢ అంధకారంలో ఉన్నారు కనుక వారికి పూర్తి ప్రకాశంలోకి తీసుకురావటం పిల్లల కర్తవ్యం. ఇప్పుడు అదే మహాభారత యుద్ధం ఎదురుగా నిచ్చింది. వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి, వినాశకాలే ప్రీతి బుద్ధి విజయంతి అని మహిమ కూడా చేయబడింది. తండ్రి మళ్ళీ మాకు అదే రాజ్యాన్ని ఇస్తారని పిల్లలు మీకు తెలుసు. ఆ రాజ్యాన్ని మీ నుండి ఎవ్వరూ లాక్కోలేరు. రావణుని ప్రవేశం ద్వాపర యుగం నుండి జరుగుతుంది. రావణుడు మీ రాజ్యాన్ని లాక్కున్నాడు. అతడిని శత్రువుగా భావించండి. ఎందుకంటే శత్రువు దిష్టి బొమ్మనే తయారు చేసి కాలుస్తారు. ఇతడు అత్యంత పురాతన శత్రువు. రావణ రాజ్యమని అంటారే కానీ అది ఏమిటో ఎవరి బుద్ధిలో రాదు. అంటే గాఢ అంధకారమే కదా. అనంతమైన తండ్రి నాలెడ్జ్ఫుల్, వారిని జ్ఞానదాత, దివ్య చక్షుదాత అని అంటారు. ఇప్పుడు ఆత్మలైన మనకి జ్ఞాననేత్రం లభించింది. ఇంతకుముందు మనకి ఏమీ తెలియదు. ఇప్పుడు అంతా తెలుసుకున్నారు. తండ్రి జ్ఞానసాగర్లు కాబట్టి తప్పకుండా జ్ఞానం వినిపిస్తారు కదా. జ్ఞానాన్ని వినిపించకుంటే ఎలా రుజువవుతుంది? తండ్రి జ్ఞానాన్ని వినిపిస్తారని ఆ జ్ఞానం మళ్ళీ అర్ధకల్పానికి సద్గతి ఇస్తుందని మీకు తెలుసు. అర్ధకల్పం పూర్తిగా భక్తి నడుస్తుంది. సంగమ యుగంలోనే జ్ఞానం ద్వారా సద్గతి కలుగుతుంది. పిల్లలు విషయమేటి తండ్రి నుండి దాగరు. ఏ చెడు కర్మ జరిగినా దానిని తెలియచేయమని తండ్రి చెప్తూ ఉన్నారు. చాలామంది ద్వారా చెడు కర్మలు జరుగుతూనే ఉంటాయని తండ్రికి తెలుసు. ఎందుకంటే ఇది రావణ రాజ్యం కదా. మాయ చెంపదెబ్బ వేస్తుంది, కానీ చాలామంది దాచిపెడతారు. తండ్రి చెప్తారు, ఏదైనా తప్పు జరిగినప్పుడు వెంటనే తెలపడం ద్వారా ఇక ముందు తప్పులు చేయకుండా ఉండేందుకు యుక్తి లభిస్తుంది. లేకుంటే తప్పులు వృద్ధి అవుతూ ఉంటాయి. కామము మహాశత్రువు. బాబా మాయ చాలా వ్యతిరేకిస్తూ ఉందని తండ్రికి వ్రాస్తారు. మాయ నుండి రక్షించబడేందుకు ఎవరికీ సదా యోగ స్థితి ఉండదు. దేహాభిమానం చాలా వస్తుంది. చాలామంది మాయతో చెంపదెబ్బను తింటారు. బాబా వద్దకు అన్ని వైపుల నుండి సమాచారం వస్తూ ఉంటుంది కదా. వార్తాపత్రికలు మొదలైన వాటిలో ఎంత వ్యతిరేకత కూడా రాస్తూ ఉంటారు. ఈ రోజుల్లో మనుషులు ఎన్ని విషయాలనైనా కల్పిస్తారు. ఎందుకంటే తమో ప్రధానంగా ఉన్నారు కదా. వ్యాసుని బుద్ధి రజోబుద్ధిగా ఉన్నప్పుడు శాస్త్రాలలో ఏవేవో వ్రాసేశారు. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. వినిపించే మాటలపై విశ్వాసం ఉంచుకొని ఎప్పుడూ చెడిపోకండి. ఫలానా వారు ఇలా అయ్యారు, ఫలానా వారు ఇలా చేశారు, తలే తిరిగిపోతుంది. ఇది తమో ప్రధాన ప్రపంచమని అర్థం చేసుకోలేరు. మాయ కింద పడదోయడానికి ప్రయత్నం చేస్తుంది.
ఎవరైనా అసత్య విషయాలను వినిపిస్తే వాటిని ఒక చెవి ద్వారా విని మరొక చెవి ద్వారా వదిలేయండి. ఇతరులకు కూడా ఇదే సందేశాన్ని ఇస్తూ ఉండండి. నేను సందేశం తీసుకువస్తాను అని తండ్రి అంటారు. ఓ ఆత్మలారా, ఇప్పుడు శ్రీమతాన్ని అనుసరించండి. నా సందేశం వినండి. కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి. ఎవరు స్మృతి చేస్తారో వాళ్ళ కళ్యాణం జరుగుతుంది. ఆత్మ స్మృతి చేయాలి. మరిచిపోయింది కూడా ఆత్మనే. తండ్రి శ్రీమతం లభిస్తుంది. ఇందులో ఆశీర్వాదాలు లేక దయ మొదలైనవి వేడుకోరాదు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి. ఇంకే విషయము అడిగే అవసరం కూడా లేదు. సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో విన్నారు కదా. ఇందులో తికమక పడే మాటే లేదు. గాఢ అంధకారంలోనే తండ్రి వస్తారు. అందుకే శివరాత్రిని జరుపుతారు. కృష్ణుని జన్మను కూడా రాత్రిపూట జరుపుకుంటారు. ఆ రోజు రాత్రిపూట మందిరంలో పాయసం, పూరీలు మొదలైనవి కూడా తయారు చేస్తారు. శివుని కొరకు ఏం తయారు చేస్తారు? వారేమో నిరాకారులు. తండ్రి ఏ గడియలో వస్తారో, వచ్చి ఎలా వెళ్ళిపోతారో ఎవరికీ తెలియదు. సదా ఇతనిపై సవారీ అయి ఉండరు. వస్తారు, వెళ్ళిపోతారు. మీరు శివబాబాకు పౌత్రులని ఇప్పుడు మీకు తెలుసు. వారసత్వం వాళ్ళ నుండే లభిస్తుంది. ఇతను మనిషి కదా. బ్రహ్మకు కూడా వారసత్వం వాళ్ళ నుండే లభిస్తుంది. ఇతడు మనుష్యుడు కదా. సద్గతిలో మొదటి నెంబరు శ్రీకృష్ణుడు. ఇతను అందరికీ ప్రియమైన వారు. ఎందుకంటే సతో ప్రధానమైన బాల్య అవస్థలో ఉంటాడు కదా. కొద్దిగా పెద్దవాడైతే అతనికి సతో అని అంటారు. తర్వాత రజో, తమో. శ్రీకృష్ణుడు రాధా వలె లక్ష్మీనారాయణులు అవుతారు. తండ్రి ఎవరికైతే జ్ఞానం ఇచ్చారో మళ్ళీ వారికే ఇస్తారు. భారతదేశంలోనే దేవతలు ఉండి వెళ్ళిపోయారు కనుక మందిరాలు భారతదేశంలోనే చాలా ఉన్నాయి. క్రైస్తవుల చర్చిలో యేసుక్రీస్తు కనిపిస్తాడు. దేవతల మందిరాలు ఎన్నో ఉన్నాయి. తండ్రి మనల్ని మనుషుల నుండి దేవతలుగా, భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసేందుకు వచ్చారు. మనం తండ్రిని స్మృతి చేసి పావనంగా అవుతూ ఉన్నాము. తండ్రి జతలో మనం కూడా స్వర్గాన్ని తయారు చేస్తూ ఉన్నాము. ఎందుకంటే మనం తండ్రి జతలో వస్తాము. భక్తి మార్గంలో దేవతలు మందిరాలను, మూర్తులను మొదలైన వాటిని తయారు చేసేందుకు ఎంత ఖర్చు పెట్టారు. ఉత్పత్తి, పాలన చేసి మళ్ళీ వినాశనం కూడా చేసేస్తారు. 9 రోజుల లోపలే ముంచేస్తారు. ఆ మూర్తులను ఎంతగానో పిలుస్తారు. కలకత్తాలో నవరాత్రిని చాలా వైభవంగా జరుపుకుంటారు. ఈ విషయాలన్నీ ఇప్పుడు అద్భుతంగా, విచిత్రంగా అనిపిస్తాయి. ఇంతకుముందు మనం కూడా ఈ పాత్ర చేశాము. కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తారు. ఇది ఎంత అంధశ్రద్ధ. రామాయణం పట్ల చాలా ప్రేమను చూపుతారు. విషయాలను వింటూ వింటూ కన్నీరు కారుస్తారు. అదంతా భక్తి మార్గము. దీని నుండి ఏమాత్రము లాభం లేదు. తండ్రి ఇప్పుడు మనల్ని ఎంతో వివేకవంతులుగా చేస్తూ ఉన్నారు. అయితే వీటన్నిటినీ విని ఇక్కడి విషయాలను ఇక్కడే మర్చిపోకండి. అన్ని విషయాలను గుర్తుంచుకోండి. పూర్తిగా రిఫ్రెష్ అయ్యి వెళ్ళండి. స్వయాన్ని ఆత్మగా భావించి దేహ సహితంగా ఏమేమి చూస్తున్నారో వాటన్నింటినీ మర్చిపోండి. ఇదంతా శ్మశాన వాటికగా ఉంది. ధరంరాజు ద్వారా స్థాపన చేయబడిన భారతదేశం స్వర్గంగా ఉండేదని ఢిల్లీ బిర్లా మందిర్లో వ్రాయబడి ఉంది. ప్రస్తుతం ఈ ప్రపంచం స్వర్గంగా తయారవ్వనున్నదని పిల్లలకి తెలుసు. తండ్రి చెప్తూ ఉన్నారు,
కామచితిలో పూర్తిగా కాలిపోయారు. క్రోధాన్ని చితి అనరు, కామచితి అంటారు. అందులో కూడా తేలికైన నశ, సెమీ నశ ఉన్నది. ఈ విషయాలు తండ్రి కూర్చొని పిల్లలకు తెలియచేస్తూ ఉన్నారు. ఇంట్లో ఒకవేళ ఎవరైనా కుపుత్రుడు ఉంటే వీడు తండ్రి గౌరవాన్ని పాడు చేస్తూ ఉన్నాడని అంటారు కదా. తండ్రి గౌరవం చెడిపోతుంది కదా. అనంతమైన తండ్రి కూడా అంటూ ఉన్నారు, ఒకవేళ మీరు ముఖం నల్లగా చేసుకుంటే దేవతలుగా అయ్యే బ్రాహ్మణ కులభూషణుల పేరుని చెడిపేస్తారు. మనము పవిత్రతా శక్తి ద్వారానే భారతదేశాన్ని మళ్ళీ దేవత శ్రేష్టాచారి దేశంగా తయారు చేస్తామని మీకు తెలుసు. పిల్లలు, మీకు ఇది చాలా సాధారణమైన విషయము. మహాభారత యుద్ధం ఎదురుగానే నిల్చుని ఉందని, దీని ద్వారా స్వర్గద్వారాలు తెరుచుకుంటాయని మీకు తెలుసు. మీరు చూస్తారు, శాస్త్రాలలో మహాభారత యుద్ధాన్ని చూపించారే కానీ ఆ తర్వాత ఏమి జరుగుతుందో చూపించలేదు. ప్రళయం జరిగిందని అనేస్తారు. కృష్ణుని గురించి ఒకవైపు తల్లి గర్భము ద్వారా జన్మించినట్లు చూపించారు, మరోవైపు రావి ఆకుపై బొటన వేలు చీకుతూ వచ్చారని చూపించారు. కొంచెం కూడా అర్థం చేసుకోరు. అక్కడ గర్భ మెహల్లో చాలా విశ్రాంతిగా ఉంటాడు. సాగరంలో ఆకుపై ఉండడం అనేది అసంభవం కదా. ఇదంతా తయారు చేయబడిన నాటకము. దీన్ని గురించి మీకు తెలుసు. కల్పకల్పము ఇలాగే జరుగుతూనే ఉంటుంది. పిల్లలైన మీరు తమ కళ్యాణం చేసుకోవాలి, ఇతరులకు కూడా కళ్యాణం చేయాలి. ఇదే ముఖ్యమైన విషయము. తండ్రి స్వర్గ రచయిత, వారిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు. అలాంటప్పుడు పిల్లలైన మనము స్వర్గానికి యజమానులుగా అవ్వాలి కదా. శివ జయంతి కూడా భారతదేశంలోనే జరుపుతారు. అంటే తప్పకుండా భారతదేశానికి ఎంతో కొంత ఇచ్చి ఉంటారు. ఇప్పుడు మీకు స్వర్గ సామ్రాజ్యాన్ని ఇస్తూ ఉన్నారు కదా. తండ్రి సద్గతి దాత, జ్ఞానసాగరుడైన తండ్రే వచ్చి జ్ఞానం ఇస్తూ ఉన్నారు. 5000 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఇక్కడే వస్తారు. ఈ బ్రాహ్మణ కులానికి చెందిన వారెవరైతే ఉంటారో వారు వస్తూ ఉంటారని పిల్లలకు నిశ్చయం ఉంది. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: శ్రీమతాన్ని అనుసరించి తమ కళ్యాణాన్ని, ఇతరుల కళ్యాణాన్ని చేయాలి. ఎవరైనా ఏమైనా అసత్య విషయాలను వినిపించినట్లయితే వాటిని విననట్లు వదిలివేయాలి. వాటిని ఆధారంగా చేసుకొని చెడిపోరాదు. ఎప్పుడూ దేవతలుగా అయ్యే బ్రాహ్మణ కులభూషణుల పేరును చెడిపివేయరాదు. దీనిపై గమనం ఉండాలి. ఎలాంటి ఉల్టా కర్మలు చేయరాదు. వెనుకటి లెక్కాచారం అన్నింటినీ సమాప్తం చేసుకోవాలి. వరదానము: నశ మరియు నిష స్మృతి ద్వారా సర్వ కర్మేంద్రియాలను అజ్ఞానుసారం నడిపించే కిరీటము మరియు సింహాసనాధికారులుగా అవ్వండి. సంగమ యుగంలో బాప్ దాదా ద్వారా పిల్లలందరికీ కిరీటము మరియు సింహాసనము ప్రాప్తిస్తాయి. పవిత్రతా కిరీటము, బాధ్యతా కిరీటం ఉంది. అకాల సింహాసనం కూడా ఉంది. హృదయ సింహాసనం కూడా ఉంది. ఎప్పుడైతే ఇలా డబల్ కిరీటధారులు మరియు డబల్ సింహాసనాధికారులుగా అవుతారో నశ మరియు నిరాశ స్వతహాగా నశ మరియు నిష స్వతహాగా గుర్తుంటుంది. ఈ కర్మేంద్రియాలు చిత్రం ప్రభు అని అంటాయి.
ఎవరైతే కిరీటాన్ని మరియు సింహాసనాన్ని వదిలేస్తారో వారి ఆజ్ఞ కర్మాచారులు ఎవ్వరూ వినరు. స్లోగన్: బలహీన సంకల్పాలే ప్రసన్న చిత్తులకు బదులు ప్రశ్నాచిత్తులుగా చేసేస్తుంది. అవ్యక్త సూచన: ఈశ్వరీయ సేవ యొక్క అత్యంత గొప్ప పుణ్యము పవిత్రత యొక్క దానం ఇవ్వడం. పవిత్రంగా అవ్వడం మరియు పవిత్రంగా చేయడం. పుణ్యాత్మగా అవ్వడం, ఎందుకంటే ఏ ఆత్మ అయినా ఆత్మహత్య మహాపాపం నుండి విడిపిస్తారు. పవిత్రత అంటే ఆత్మహత్య, పవిత్రత అంటే ప్రాణదానము. అచ్చా, ఓం శాంతి. పాదయాత్ర స్వర్గ స్థాపన పవిత్రయాత్ర యువతరాల శక్తి రాజయోగ యుక్తి మేళవించి నిర్మిద్దాము శాంతి ప్రేమల నవచరిత్ర. స్వర్ణిమ భారత యువ పాదయాత్ర స్వర్గ స్థాపన పవిత్రయాత్ర యువతరాల శక్తి రాజయోగ యుక్తి మేళవించి నిర్మిద్దాము శాంతి ప్రేమల నవచరిత్ర. ఉత్సాహంకి యజమానులు యువతరమే అలుపెరుగని సూర్యుడంటే మీరే మీరే. ఉప్పొంగే ఆనందానికి మహారాజులు యువతరమే కాబోయే దేవతలంతా మీరే. పరమాత్మ సేవకులయ్యే ఆత్మ సాధన తోటిలో చైతన్యానికి పాటు పడదాం నేడే. మంచి చెడ్డ యుద్ధం అందర్నీ గెలిపిస్తాం. ప్రజాపేత బ్రహ్మ బాబా అడుగులోనే అడుగులేసి. స్వర్ణిమ భారత యువ పాదయాత్ర స్వర్గ స్థాపన పవిత్రయాత్ర. ఈ భూమిలో కామ క్రోధం మోహం మదమాత్సర్యం అరికట్టే అస్త్రాలంటే మీరే మీరే. కారుణ్యం నిగ్రహ శక్తి ప్రసరించే వజ్రాలే లోకంలో తొలగించాలి చీకట్లే. మహావీర హంసలు మీరయ్యి ప్రపంచంలోని కల్మషాలే కడిగి అమృతమే అందిస్తుంది. మధ్యయుగ స్వర్గం నేలపై నిర్మిస్తాం. సంగమయుగ సృష్టిలోన నిర్వహిస్తూ ముఖ్య పాత్ర. స్వర్ణిమ భారత యువ పాదయాత్ర స్వర్గ స్థాపన పవిత్రయాత్ర యువతరాల శక్తి రాజయోగ యుక్తి మేళవించి నిర్మిద్దాము శాంతి ప్రేమల నవచరిత్ర. స్వర్ణిమ భారత యువ పాదయాత్ర స్వర్గ స్థాపన పవిత్రయాత్ర యువతరాల